సీతాదేవి అవతార పురుషుడైన శ్రీరామచంద్రుని ధర్మపత్ని. శ్రీరామచంద్రుడు పరిపూర్ణ మానవుడిగా జన్మించిన సాక్షాత్తు విష్ణుమూర్తి. సీత పరిపూర్ణ లక్ష్మీదేవి అవతారం. మిథిలాపతి అయిన జనక మహారాజు యొక్క గారాల కూతురు. ఈమె సృష్టి స్థితి లయములకు కారణభూతురాలైన పరాశక్తి, పతివ్రత శిరోమణి. మానవ జీవితంలో దాంపత్యం స్త్రీ పురుష జీవితంలో ఒక చిత్రమైన సంఘటన. దాంపత్యాన్ని ఏదో ఇద్దరు స్త్రీ పురుషుల దైహిక సంబంధంగా, వైయక్తిక జీవనంగానే కాదు, దైహిక స్థాయిని అధిగమించిన మానసిక సంగమం, ఆత్మ సంగమం, మధుర సంగమం. భర్తృ సాహచర్యంలోనే భార్యకొక ఆనందం. అదొక పరమ పవిత్ర జీవిత విధానం, మధురాతి మధుర ప్రవాహం. పుట్టుకతోనే సీత సామాన్యురాలు కాదని, మహాత్మురాలని, కారణజన్మురాలని, అందుకు తోడు ఆమె సమున్నత విగ్రహం, దివ్య సౌందర్యం, దేదీప్యమాన తేజం అందరి దృష్టికి ఆకర్షణీయం. ఈమె పుట్టుకే అద్భుతం. రావణుడు బ్రహ్మవరప్రసాదియే తిరిగి వస్తూ తన విజయ సూచకముగా అనేక రాజుల మునుల వీరరక్తము ఎంచుక ఇమ్మని ఆ మునుల రక్తము ఒక భాండంలో పెట్టెను. కృష్ణమధుడను ముని కుమార్తెను గోరి క్రతువు చేయుచు ఒక భాండమును పాలు పోసి దర్భలచే మంత్రించి ఉంచెను. ఆ భాండము రావణునికి చిక్కెను. ఆ పాలయందు ఈ రక్తమును కలిపి, ఇది విషము, దీన్ని దాచి ఉంచుము అని రావణుడు మండోదరికి ఇచ్చాను. రావణుడు తనను అనాదరణ చేసి పరకాంతల పొందగోరుచున్నాడన్న దుఃఖము చేత ప్రాణమును పోగొట్టుకొనదలిచి దానికి ఉపాయముగా ఆ పాషణమును త్రావవచ్చని ఆ రక్తమిశ్ర క్షీరమును త్రావెను. దానికి ఆమెకు ప్రాణం పోలేదు, కానీ గర్భవతి అయింది. ఆ విషయము పతికి తెలుప భయపడి తీర్థయాత్రలకు పోయేదనని చెప్పి పుట్టింటికి వెళ్ళి ఒక ఆడ శిశువుని కని ఆ బాలికను బంగారు పెట్టి నుంచి దాన్ని భూస్థాపితం చేసి తాను సరస్వతీ నదిలో స్నానం చేయించు వెడలిపోయాను. జనక మహారాజు తనకు సంతానము లేనందున యజ్ఞం చేయదలిచి భూమిని దున్నుచుండగా ఒక బంగారు పెట్టె ఒక నాగటి కొనకు తగిలి బయటపడెను. దానిని జనకుడు తెరిచి చూడగా అందు దేదీప్యమానమైన కాంతులతో ఒక పసిపాప ముసిముసి నవ్వులతో దొరికెను. అంత జనకుడు ఆ పాపను తన భార్య అయిన సునయనకిచ్చి అల్లారు ముద్దుగా పెంచుకొనసాగిరి. నాగటి చాలను దొరకడిచే ఆమెకు సీత అను నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకొనసాగిరి. జనకుని కూతురుగా జానకిని, మిథిలానగరపు రాచకన్యగా మైథిలిగా అనేక నామములు కలిగి ఉన్నది. జనక మహారాజు భార్య సునయన, ఆమెకే సుమేధాదేవి అని పేరు కూడా కలదు. జనకునికి సునయనికి తర్వాత కాలంలో మరి ఒక పుత్రిక కలిగినది. ఆమె పేరే ఊర్మిళ. ఒక రోజున సీత చెలికెత్తలతో బంతులు ఆడుకుంటుండగా ఆ బంతి శివధనస్సు ఉన్న పెద్ద పెట్టెకు గోడకు మధ్య ఇరుక్కుపోడ్చి ఆ పెట్టెను అవలీలగా జరిపి బంతిని తీసుకొచ్చేటని చూసి చెలికెత్తలు ఆశ్చర్యపడి తల్లి అయిన సునయనకు తెలియజేసిరి. ఈ మాటను విన్న తల్లి ఆశ్చర్యపోయింది. ఒకానొక సమయమున యుక్త వయసు వచ్చిన సీత చేత కన్యతులసి నోము నోయించాలనుకున్నది సునయన. ఆ వేడుకకు పుణ్యస్త్రీలందరినీ పిలిచారు. ముందుగా పతివ్రతా శిరోమణిగా వెలుగొందుతున్న వశిష్ఠుని భార్య అయిన అరుంధతి ఆశీర్వచనాలు పొందాలని ఆమె నుదుట బొట్టు పెట్టమన్నది తల్లి సీతను. సీత అరుంధతి మొహాన బొట్టు పెట్టింది. బొట్టు పెడుతున్న సీత నడిమివేలు గోరు అరుంధతీదేవి ముఖానికి గట్టిగా పొడుచుకొని నెత్తురు వచ్చెను. బాధతో అరుంధతి కోపించి, సీత, నువ్వు చేసిన పని మంచిది కాదు. ఈ దుష్కార్యం వల్ల నువ్వు నిందపడతావు. నీ భర్త జ్ఞానస్వరూపుడైనా పూర్వజ్ఞానం లేకుండా ఉండుగాక అని శపించింది. ఈ శాపానికి భయపడి అందరూ అరుంధతీదేవిని ప్రార్థించి సీత అబల బాలిక అని తల్లి సునయన, తండ్రి జనకుడు కూడా ప్రాధాయపడగా అరుంధతి సీతను పిలిచి అక్కడ ఉన్న శివధనస్సును తీసుకురమ్మనగా సీత పరుగును పోయి అవలీలగా ఆ ధనస్సును తీసుకుని రాగా అందరూ ఆశ్చర్యచకితులై నిర్ఘాంతపోయి నిశ్చేష్టులై నిలబడిపోయారు. అప్పుడు అరుంధతి దేవి జనకుడితో, ఈ సీతా వివాహం ఎవరైతే
ఈ ధనస్సును ఎక్కుపెడతారో అట్టి వీరపురుషునికి ఇచ్చి చేయమని సలహా చెబుతుంది. సీత తన కాబోయే భర్త గురించి కళ్ళగంటూ ఉద్యానవనంలో వివరిస్తూ ఉండగా 2 చిలకలు రాముని గురించి వర్ణిస్తూ సీతకు తగిన వరుడు, వారిద్దరి జంట చూడముచ్చట అని మాట్లాడుకోవడం వింటుంది. ఆ 2 చిలకలను పట్టుకురమ్మని పంజరంలో బంధించి, ఇప్పటిదాకా మీరు మాట్లాడినది నిజమా, మీకెట్లా తెలుసు అని ప్రశ్నిస్తూ నిర్బంధించగా, తాము వాల్మీకి ఆశ్రమమున వసించు పక్షులమని తెలుపుతాయి. కానీ సీత వాటి మాట నమ్మక వాటిలో ఆడచిలకను బంధించి మగచిలకను వదిలిపెట్టగా, ఆ మగచిలక సీతతో తన భార్య గర్భవతి కావున తనని విడిచి ఉండజాలదని దాన్ని కూడా విడిచిపెట్టమని ప్రాధేయపడుతుంది. కానీ సీత ససేమిరా అంగీకరించదు. అప్పుడు ఆ మగచిలుక సీతను, నీవు కూడా గర్భవతి అయినప్పుడు మా వల్లనే నీ భర్తకు దూరం అవుతావని శపించి వెళ్ళిపోయింది. సీత వివాహం సామాన్యమైన విషయం కాదు. జనక మహారాజు సీతా స్వయంవరంలో శివధనుస్సును ఎక్కుపెట్టగల శక్తి సంపన్నునికిచ్చి సీతను వివాహం చేస్తానన్నాడు. బారులు తీరి కూర్చున్న రాకుమారులు కొందరు ధనుస్సును చూచి వచ్చారు, కొందరు తాకి వచ్చారు, మరికొందరు కదిలి వచ్చారు. అంతేకాని ఎక్కుపెట్టిన వారు ఎవరూ లేరు. చిట్ట చివరకు ఒక యువకుడు, ఆజానబాహుడు, అరవిందనేత్రుడు, నిగలమేఘశ్యాముడు, నిత్యయవ్వనుడు వేదికనెక్కాడు. విల్లు ఎక్కుపెట్టాడు. అది పెళ్ళుమని విరిగింది. అతడే దశరథ కుమారుడు రామచంద్రుడు. జనక మహారాజు సమస్య తీరింది. జానకి వివాహం జరిగింది. అత్యంత వైభవోపేతంగా సీత అత్తారింటికి వచ్చింది. సీతాదేవి జీవితంలో అన్నీ విచిత్రమైన మలుపులే. అత్తగారింట్లో పెద్ద కోడలుగా ఎన్నో అనుభవించాలనుకుంది. తన భర్తకి యువరాజ పట్టాభిషేకం అందరికీ ఆనందదాయకం అనుకుంది. పట్టాభిషేక ముహూర్త కాలం దగ్గర పడుతున్న తరుణంలో పిడుగులాంటి ఒక వార్త. రాముడి పట్టాభిషేకం బదులు 14 సంవత్సరముల వనవాసము, భరతుడికి పట్టాభిషేకము. సీత కూడా రాముని వెంట వస్తానన్నది. భార్యకు భర్త కష్టసుఖాల్లో భాగముంది. ఇహపరలోకాల్లో మీరే నాకు భర్త అని వాపోయింది. అయోధ్య భోగాల కంటే అడవుల్లో మీ వెంట ఉండడమే నాకెంతో ఇష్టమని కూడా తెలిపింది. ఆమెను వారించటానికి అనేక విధాల ప్రయత్నం చేశాడు రాముడు. అయినా సీత తనకు జ్యోతిష్కుల ప్రకారము అరణ్యవాసం ఉందని, వనవాసమైనా స్వర్గవాసమైనా కట్టుకున్న భర్తతో కలిసి అనుభవించడమే అని తన అభిమతమని, ఇది పతివ్రతా ధర్మమని ధర్మబోధలు చేయగా రాముడు ఆమెను తన వెంట రావడానికి అంగీకరించాడు. సీత తార్కిక ప్రజ్ఞకు, పాతివ్రత్య భావనకు ఈ ఘట్టం ఒక పతాక. సమిధలు సమీపంలో ఉంటే అగ్నిహోత్రం ఏ విధంగా విజృంభిస్తుందో, ఆయుధం చేతిలో ఉంటే క్షత్రియ తేజం అలా పెళ్ళు ఉబుకుతుంది. రాక్షసులు మీ పట్ల ఏ అపరాధం చేయలేదు. ఆ కారణంగా వారందరినీ మీరు సంహరించట ఒక పెద్ద హింస అవుతుందని రాజనీతి తెలిపింది సీత. ఇక్కడికొకటే.